ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా ఆగమన కాలము 4వ ఆదివారంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ 4వ ఆదివారంలో మనమందరం కూడా క్రీస్తు ప్రభుని యొక్క జన్మదిన మహోత్సవం జరుపుకోవటానికి సన్నద్ధమవుతూ ఉన్నాం, సిద్ధపడుతూ ఉన్నాం. మనమందరం కూడా అనగా చారిత్రాత్మకమైనటువంటి యేసుక్రీస్తు మెస్సయ్య పుట్టినరోజు పండుగను జరుపుకోవటానికి ఆయత్తమవుతూ ఉన్నాం మనం. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ 3 ఆదివారాల్లో కూడా మనం ఎంతగానో ప్రయాసపడ్డాం. ప్రార్థన చేసుకుంటూ, నిరీక్షిస్తూ, దివ్య పూజలో పాల్గొంటూ, దివ్య ప్రధాన స్వీకరిస్తూ, కెరల్స్ కార్యక్రమాలు, సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ మన మనసుల్ని, మన హృదయాల్ని ఎంతో ఉల్లాసంతో, ఉత్తేజంతో నింపుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే ఈ 4వ ఆదివారంలో కథోలిక శ్రీ సభ మనకందరికీ చక్కనైన సందేశాలు అందిస్తూ మీ సంతోషాన్ని, మీ ఆనందాన్ని ఇంకా ఎక్కువగా పొందుకునే విధముగా ఈ వాక్యం ద్వారాగా మనకు అందిస్తూ ఉంది. ముందుగా బిడ్డలారా, మనం మొదటి పట్టణంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ మొదటి పట్టణాన్ని మీకా ప్రవక్త గ్రంథం నుంచి తీసుకొనబడింది. మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఈ మీకా ప్రవక్త గురించి మనం కొంచెంసేపు ధ్యానం చేసినట్లయితే, మీకా అనగా అర్థం ఏంటంటే 50 పోలిన వాడెవడు అనే అర్థం వస్తూ ఉంది. అంటే ఈ మీకా ప్రవక్త క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో జీవించిన ప్రవక్త. అయిన యెషయా ప్రవక్త, హోషేయ ప్రవక్త సమకాలీకుడు ఈ మీకా ప్రవక్త. అంటే యోతాము రాజు, ఆహాజు రాజు, హిజ్కియా రాజు, ఈ 3 రాజుల పరిపాలనా కాలంలో జీవించి ప్రవచనాలు పలికినటువంటి ప్రవక్తే ఈ మీకా ప్రవక్త. 12 మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు, 12 మైనర్ ప్రాఫిట్స్. ఈ 12 మంది చిన్న ప్రవక్తలో 6వ ప్రవక్తే ఈ మీకా ప్రవక్త. ఈ మీకా ప్రవక్త చక్కనైనటువంటి ముఖ్యమైనటువంటి సందేశాన్ని తన యొక్క గ్రంథంలో రాసుకుంటూ ఉన్నారు. మనం గమనిస్తూ ఉన్నాము కదా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా, హీబ్రూ బైబిల్ ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా రాబోయేటువంటి మెస్సయ్య క్రీస్తు, ఆయన వస్తాడు, వచ్చిన తర్వాత ఆయన చేసేటువంటి పని, కార్యక్రమాలు, రక్షణాత్మకమైన పనులు, ఆయన జీవన విధానం, ఆలోచన సరళి, ఆయన ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజల పట్ల ప్రేమను చూపిస్తాడు, ఏ విధమైన అద్భుతాలు చేస్తాడు, అన్ని కూడా చాలా డీటెయిల్ గా రాసుకొచ్చారు ప్రవక్తల గ్రంథాల్లో. కానీ ఒక విషయం మాత్రం స్పష్టత లేకుండా ఉందన్నమాట వాళ్ళ గ్రంథాల్లో. అదేమిటంటే మెస్సయ్య క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు, ఆయన జన్మస్థలం ఏది, ఆయన పుట్టేది ఏ నగరంలో, ఏ ప్రాంతంలో, ఏ గ్రామంలో అనే విషయం మాత్రం వాళ్ళు స్పష్టంగా చెప్పలేకపోయారు. కానీ మీకా ప్రవక్త మాత్రం చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు తన యొక్క గ్రంథంలో, ఈరోజు మొదటి పట్టణంలో యేసు ప్రభువుని యొక్క జన్మస్థలం గురించి. ఆయన అంటూ ఉన్నాడు, మీకా ప్రవక్త 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడంటే, బెత్లెహేము ఎఫ్రాతా అనేటువంటి గ్రామంలో, నగరంలో మెస్సయ్య జన్మిస్తాడు, లోకరక్షకుడు పుడతాడు, క్రీస్తు భగవంతుడు పుడతాడు అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ద బర్త్ ప్లేస్ ఆఫ్ జీసస్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ ద బుక్ ఆఫ్ మీకా. కాబట్టి 5వ అధ్యాయం 2వ వచనంలో బెత్లెహేము అనేటువంటి నగరంలో జన్మిస్తాడు యేసుక్రీస్తు, లోకరక్షకుడు, మెస్సయ్య క్రీస్తు అనేది ఇక్కడ చాలా క్లియర్ కట్ గా చెబుతున్నాడు. బిడ్డలారా, సహోదరి సహోదరుల, బెత్లెహేము అనే పేరు అనేది చాలా స్పష్టం. బెత్లెహేము అంటే సరిపోద్ది ఇక్కడ. కానీ ఇక్కడ మీకా ప్రవక్త బెత్లెహేము ఎఫ్రాతా అని రాస్తూ ఉన్నాడు. అంటే ఏంటి, ఈ ఎఫ్రాతా అనే పేరు ఎందుకు వచ్చింది, బెత్లెహేముకి ఎందుకు ఈ పేరు జత చేయబడింది అని మనం ఆలోచన చేస్తే కనుక, ఇది దావీదు తండ్రి అయినటువంటి యేషాయి పేరు అనుసరించి వచ్చినటువంటి ఈ పేరు అన్నమాట ఇది. అందుకని మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమన్నది, దావీదు యోదాసేములోని బెత్లెహేము నివాసియు ఎఫ్రాతీయుడైన యేషాయి కుమారుడు అని రాయబడి ఉంది. అంటే యేషాయి ఎఫ్రాతీయుడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే యేషాయి పేరును దావీదు నగరమైనటువంటి ఈ బెత్లెహేముకు జత చేస్తూ ఉన్నాడు మీకా ప్రవక్త. బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అయితే దేవుని బిడ్డలారా,
ఇక్కడ బెత్లెహేము అనగా మనకు చాలా అర్థాలు వస్తూ ఉంటాయి. ఈ క్రిస్మస్ కాలంలోని, ఈ ఆగమన కాలంలో మనకు బాగా వినిపించే పేరు, మనకు బాగా మనం ఎక్కువగా స్మరించే పేరు ఏంటంటే బెత్లెహేము గ్రామం. అసలు ఏంటి బెత్లెహేము గ్రామం అంటే అర్థం ఏంటి? ఆ బెత్లెహేము గ్రామానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, దాని యొక్క ప్రాధాన్యత ఏమిటంటే ద మీనింగ్ ఆఫ్ బెత్లెహేమ్ ఈస్ మెయిన్లీ ద హౌస్ ఆఫ్ బ్రెడ్. రొట్టెల గృహము అని దానికి అర్థం. రొట్టెల గృహము ఏంటి? అసలు రొట్టెల గృహం అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ బ్రెడ్ అంటే అర్థం ఏంటంటే దీనికి 3 బలమైనటువంటి అర్థాలు ఉన్నాయి రొట్టెల గృహం అనటానికి. మొదటి అర్థం ఏంటంటే సకల ప్రాణ పోషకుడైనటువంటి దేవుడు రెండవ త్రిత్వైక సర్వేశ్వరుడిగా ఈ లోకములో బెత్లెహేము గ్రామంలో పుట్టాడు. అంటే సకల ప్రపంచాన్ని, సకల విశ్వాన్ని కూడా పోషించి పెంచి పెద్ద చేసేటువంటి ఆ జగద్రక్షకుడు, లోకరక్షకుడు బెత్లెహేము గ్రామంలో ఈ భూమి పొడం మీద ముద్దాడాడు, అడుగు పెట్టాడు. బెత్లెహేము గ్రామంలో కల్పనముగా పేరుగాంచింది అని ఒక అర్థం అవుతుంది. అంటే బెత్లెహేము గ్రామంలోని తన యొక్క మొదటి క్రిస్మస్ పండుగను ఈ ప్రపంచ ప్రజలంతా కూడా జరుపుకుంటూ ఉన్నారు. ద ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్ ఈస్ డన్ ఇన్ ద సిటీ కాల్డ్ బెత్లెహేమ్. ఇది మొదటి అర్థం. రెండవ అర్థం ఏంటంటే 800 సంవత్సరాల తర్వాత జన్మించబోయేటువంటి లోకరక్షకుడు మెస్సయ క్రీస్తు భగవంతుడు పుట్టిన తర్వాత ఆయన సువార్త పరిచర్యలో ఎక్కువగా వాడిన పదం ఏంటంటే యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం 6వ అధ్యాయం 35వ వచనంలో ఏమని, నేనే జీవాహారం అని అంటూ ఉన్నాడు ఆయన. ఎవరైతే నా శరీరాన్ని పూజిస్తే నా రక్తం పానం చేస్తారో వారు నిత్యజీవం పొందుతారు. ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్ అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు ఈ ప్రపంచాన్ని పోషించేటువంటి ప్రభు ఆయన, తన యొక్క శరీరంతో పోషించేటువంటి క్రీస్తు భగవంతుడు ఆయన. అందుకని ఈ బెత్లెహేము గ్రామానికి రొట్టెల గృహం అనేటువంటి పేరు వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. మరి మూడవ అర్థం ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదర సహోదరులారా, ఒకటేమో మనమందరము కూడా ప్రియబిడ్డలారా వాక్యాహారంతో పోషించబడుతూ ఉన్నాం. రెండవది జీవాహారంతో పోషించబడుతూ ఉన్నాం. జీవాహారం అంటే క్రీస్తు ప్రభువు యొక్క శరీరం, రక్తముతో మనం పోషించబడుతూ ఉన్నాం. మరి వాక్యాహారం అంటే అర్థం ఏంటి? ఏంటంటే క్రీస్తు ప్రభువు యొక్క సందేశంతో మనం పోషించబడుతూ ఉన్నాం. యేసు ప్రభువు యొక్క సందేశంతో పోషించబడుతూ ఉన్నాం. అంటే ఏంటి? యేసుక్రీస్తు దేవుని యొక్క స్వరముగా ఈ బెత్లెహేము గ్రామంలో జన్మించి ఆయన వాక్కు ద్వారాగా మనం పోషిస్తూ ఉన్నారు. ఆయన వాక్కు ద్వారాగా మనం పోషిస్తూ బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ బెత్లెహేము గ్రామం అనేది రొట్టెల గృహం అనటానికి ఈ 3 అర్థాలు ప్రియబిడ్డలా మనకు చక్కగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండములో 8వ అధ్యాయం 3వ వచనంలో భగవంతుడు అంటూ ఉన్నాడు ఏమని, మానవుడు కేవలము రొట్టె వల్లనే జీవింపక దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి వాక్కు వల్ల జీవించును అనేటువంటి మాట మనం అక్కడ చదువుకుంటూ, ఇక్కడ వాక్యాహారంతోనూ జీవాహారంతోనూ క్రీస్తు భగవంతుడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు అనేది ఇక్కడ సుస్పష్టం. కాబట్టి ఆ యేసుక్రీస్తు లోకరక్షకుడు బెత్లెహేము గ్రామంలో జన్మించారు కాబట్టి అందుకని ఆ గ్రామము, ఆ నగరము ప్రియబిడ్డలారా రొట్టెల గృహం అయ్యింది అనేది మనము అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ మొదటి పట్టణములో మేకా గ్రంథంలో ప్రియబిడ్డలారా మనం చూసేటువంటి వాక్యములో 3 ప్రధానమైన అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 3 ముఖ్యమైనటువంటి అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటంటే ప్రియబిడ్డలారా, సహోదర సహోదరులారా, రాబోయేటువంటి తరతరాలుగా యుగాలుగా మెస్సియా వస్తాడు, రక్షకుడు వస్తాడు, ఈ లోక కళ్యాణం జరుగుతుంది, ఆయన మమ్మల్ని విమోచిస్తాడు అని కోటాను సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూసేటువంటి ఆ మెస్సియా వచ్చి, ఆ మెస్సియా తన యొక్క రాజ్యస్థాపన చేసినటువంటి ఆ మెస్సియా అనాది కాలం నుండి కూడా ఉన్నటువంటి వాడు ఆయన అంతము లేనటువంటి వాడు అనే విషయాన్ని ఇక్కడ మీకా ప్రవక్త స్పష్టం చేస్తూ ఉన్నాడు. రాబోయేటువంటి మెస్సియా క్రీస్తు భగవంతుడు ప్రియబిడ్డలారా అనంతమైనటువంటి వాడు. ఆయనకు అంతమనేది లేదు అనేది ఇక్కడ మనం స్పష్టం చేస్తూ ఉన్నాం. అందుకని మనం ఉదయకాల ప్రార్థన మనం చెప్తూ ఉంటాం. ఉదయకాల ప్రార్థనలో చాలా చక్కగా చెప్తూ ఉంటాం. ఆయనకు అంతము లేదు, అనాది కాలం నుండి కూడా ఉన్నవాడు ఆయనకు అంతము లేదు. ఆయనే ఆల్ఫా ఒమేగా, ఆయనే ప్రారంభం, ఆయనే ముగింపు అనేది మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాలి. అది మొదటి విషయం ప్రియబిడ్డలారా మేకా ప్రవక్త మనకు అంతగా స్పష్టం చేస్తూ ఉన్నాడు. మరి రెండో విషయం ఏంటంటే హీ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్.
ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. అంటే ఏంటి? శాంతి కొరడైనటువంటి రాజు. వచ్చేటువంటి మెస్సయ్య, రాబోయేటువంటి క్రీస్తు భగవంతుడు శాంతి కొరడైనటువంటి రాజు ఆయన. అంటే ఈ ప్రపంచానికి శాంతి, సమాధానం, సంతోషం, దేవుని కృప రాబోతూ ఉంది. అంటే ఇక్కడ మనం ఒక చిన్న అర్థాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి శాంతిని తీసుకురావటం లేదు, సమాధానం తీసుకురావటం లేదు, కృపను తీసుకురావటం లేదు. హీ ఈస్ నాట్ బ్రింగింగ్ ద పీస్, హీ ఈస్ నాట్ బ్రింగింగ్ ద గ్రేస్. ఏంటంటే ఆయనే ఒక కృపగా పుడుతూ ఉన్నాడు, ఆయనే ఒక పీస్ గా, శాంతిగా పుడుతూ ఉన్నాడు, ఆయనే ఒక సమాధానంగా పుడుతూ ఉన్నాడు. జీసస్ హిమ్సెల్ఫ్ ఈస్ పీస్, జీసస్ హిమ్సెల్ఫ్ ఈస్ గ్రేస్. కాబట్టి ఆయన ఒక కృప, ఆయన ఒక సమాధానం, ఆయన ఒక శాంతి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి విభజనలతో విచ్ఛిన్నమైనటువంటి ప్రపంచంలోనికి, అనేకమైన కక్షలు కార్పణలతో కూడుకున్న ఈ ప్రపంచంలోనికి, అనేకమైన క్రూరమైనటువంటి కార్యాలతో కూడుకున్న ఈ ప్రపంచంలోనికి ఆ క్రీస్తు భగవంతుడు ఒక శాంతిగా ఈ లోకంలో ఉద్భవిస్తూ ఉన్నాడు. అది బెత్లెహేము గ్రామంలో. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ బెత్లెహేము గ్రామంలో ఆ క్రీస్తు భగవంతుడు మెస్సయ్య పాదం మోపాడు. శాంతి అనేది, సమాధానం అనేది, దేవుని కృప అనేది బెత్లెహేము గ్రామంలో పాదం మోపింది, అక్కడ మొలకెత్తింది. ఆ మొలకెత్తినటువంటి ఆ శాంతి వృక్షం అనేది, ఆ శాంతి బీజం అనేది ప్రపంచమంతా కూడా వ్యాపించాలి. శాంతి బెత్లెహేములో ప్రారంభమైంది కాబట్టి ఆ ప్రారంభమైనటువంటి శాంతి బెత్లెహేము గ్రామం నుండి ప్రపంచమంతా కూడా వ్యాపించాలి అనేది మీకా ప్రవక్త మనకు స్పష్టం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఆయన అంటూ ఉన్నాడు, అతని రాజ్యాధికారాన్ని, అతని ప్రభావాన్ని ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా అంగీకరిస్తారు అనేది మీకా ప్రవక్త యొక్క నమ్మకం, విశ్వాసం. కాబట్టి అందుకని ఈరోజు ద హోల్ వరల్డ్ ఈస్ లుకింగ్ ఎట్ జీసస్ అండ్ హిస్ టీచింగ్స్. యేసు ప్రభు వంక ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క సందేశాన్ని ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు, ఆయన సందేశం. కాబట్టి ఈ రెండో విషయం మనం గ్రహించవలసింది మీకా ప్రవక్త గ్రంథంలో మొదటి పట్టణం ద్వారాగా. మరి మూడో విషయం ఏంటంటే రాబోయేటువంటి మెస్సయ్య, రాబోయేటువంటి క్రీస్తు దావీదు లాగానే ఆయన గొర్రెల కాపరిగా ఈ లోకంలో ఉద్భవిస్తాడు. గొర్రెల కాపరి వలె ఈ లోకంలో ఉద్భవిస్తాడు. ప్రేమ కలిగినటువంటి గొర్రెల కాపరిగా, క్షమించగలిగిన గొర్రెల కాపరిగా, కరుణ చూపించిన గొర్రెల కాపరిగా తన గొర్రెలను కాచుకుంటాడు ఆయన, కంటి రెప్పలా కాచుకుంటాడు ఆయన. అందుకని పుత్రుడు యేసుక్రీస్తు, ఈ లోకంలో ఉద్భవించిన యేసుక్రీస్తు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన అంటూ ఉన్నాడు, ఏమని? నేను మంచి గొర్రెల కాపరిని అంటూ ఉన్నాడు ఆయన. నేను మంచి గొర్రెల కాపరిని, నా గొర్రెల కోసం నేను ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తాను, నా గొర్రెలు నేను ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తాను, నా గొర్రెలు నేను కంటి రెప్పలా కాపాడుకుంటాను, వన్య మృగముల నుండి, క్రూర మృగముల నుండి నేను నా గొర్రెలు కాపాడుకుంటాను, తప్పిపోయిన గొర్రెల కోసం నేను వెతకడానికి వెళ్తాను అని యేసు ప్రభు తన గురించి తాను ఒక మంచి గొర్రెల కాపరిగా చిత్రీకరించుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి సైతన్య శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి తన విశ్వాసులను, తన బిడ్డలను, ఈ లోక మానవులందరినీ కూడా కాపాడుకుంటానమని, సైతన్య శక్తుల నుంచి ఆయన కాపాడుకుంటారని చెప్పని యేసుక్రీస్తు ఈ రోజున మొదటి పట్టణం ద్వారాగా ప్రియబిడ్డలారా తనను తాను రూఢి చేసుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మొదటి పట్టణంలో మనం వినేటువంటి సందేశము, సారాంశం ఇది. మరి రెండో పట్టణంలోకి వచ్చేస్తూ ఉన్నాం. రెండో పట్టణంలో ప్రియబిడ్డలారా హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. ఏమిటయ్యా ఈ రెండో పట్టణంలో ఉన్నటువంటి సందేశం సారాంశం అంటే, ప్రియబిడ్డలారా దేవుని చిత్తానికి క్రీస్తు ప్రభు తల వంచారు అనేది మొదటి విషయం. దేవుని చిత్తానికి క్రీస్తు భగవంతుడు తల వంచాడు. రెండవ త్రిత్వాది సర్వేశ్వరుడు తన తల్లి అయినట్టు మరియమ్మ గారి లాగానే దేవుని చిత్తానికి తల వంచాడు యేసుక్రీస్తు. తల వంచి ప్రియబిడ్డలారా మనుష్య అవతారం ఎత్తాడు ఆయన. మానుష్యుడు కూడా ఈ లోకంలో జన్మించాడు యేసుక్రీస్తు. అది మొదటి విషయం. రెండో విషయం అంటే తండ్రి దేవుడు క్రీస్తు భగవంతుడికి ఒక శరీరాన్ని బహుమతిగా అనుగ్రహించాడు. తండ్రి దేవుడు క్రీస్తు భగవంతుడికి, కుమారుడు క్రీస్తుకి శరీరమును, మానవ శరీరమును ఒక బహుమతిగా అనుగ్రహించాడు. మనం ఉదయకాల ప్రార్థన చెప్తూ ఉంటారా, ఏమని? స్వయంభు, అనాది, అశరీరి, మితిలేని, సకలమైన స్వరూపులై అనేటువంటి దేవుని యొక్క గుణగణాలను మనం చెప్పుకుంటూ ఉంటాం ఉదయకాల ప్రార్థనలో. అంటే అశరీరి భగవంతుడు,
శరీరము లేనివాడు భగవంతుడు. అటువంటి శరీరము లేనటువంటి రెండవ త్రిత్వైక సర్వేశ్వరునికి తండ్రి దేవుడు శరీరాన్ని భగవంతుడు అనుగ్రహించాడు. భగవంతుడు అనుగ్రహించి తండ్రి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు క్రీస్తు భగవంతుడిని. ఏమని? నీకు బహుమతిగా అనుగ్రహించబడినటువంటి నీ పవిత్రమైనటువంటి ప్రశస్తమైనటువంటి శరీరమును నాకు కానుకగా సమర్పించు, నాకు కానుకగా సమర్పించు, నీ శరీరమును నాకు బలి సమర్పణ చెయ్యి అని తండ్రి దేవుడు క్రీస్తు భగవంతుడు కోరారు. అదే విధముగా ఆ క్రీస్తు భగవంతుడు తండ్రి దేవుని యొక్క మాటకు విలువనిచ్చి గౌరవాన్నిచ్చి తన శరీరమును సంతోషంగా ఆనందంగా స్వచ్ఛందంగా బలి సమర్పణ చేసుకున్నాడు ఈ లోక కళ్యాణం కోసం, మానవ రక్షణ కోసం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి బలి సమర్పణ చేసుకుని పాత నిబంధనలో జంతువుల బలులను, పాత నిబంధనటువంటి దహన బలులను, నైవేద్య బలులను, పాపరిహార బలులను, కృతజ్ఞత బలులను, అన్ని బలులను కూడా ఆయన సంపూర్తి చేసుకుని తన యొక్క పవిత్రమైన ప్రశస్తమైనటువంటి నీతివంతమైనటువంటి తన శరీరాన్ని ఆయన బలి సమర్పణ చేసుకుని అన్ని బలులకి ముగింపు పలికి తన ఏకైక బలిని ఈ లోకంలో శాశ్వతం చేస్తూ ఉన్నాడు. ఇక బలి సమర్పణ అవసరం లేదు. నా బలి శాశ్వతమైన బలి, నా బలి పరిపూర్ణమైన బలి, నా బలి అది నిత్యము కూడా ఉండవలసిన బలి. ఇదే సకల మానవులకు ఉపయోగపడేటువంటి రక్షణాత్మక బలి అని యేసుక్రీస్తు నిరూపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే తండ్రి దేవుడి మీద ఉన్నటువంటి తనకున్నటువంటి ప్రేమను బట్టి, అలాగే తండ్రి దేవుడు సకల మానవులను ప్రేమించాడు కాబట్టి ఆ సకల మానవుల మీద క్రీస్తుకున్న ప్రేమను బట్టి యేసుక్రీస్తు తన యొక్క శరీరంలో తన యొక్క రక్తాన్ని మన కోసం త్యాగం చేసుకున్నాడు, బలి సమర్పణ చేసుకున్నాడు అని హెబ్రీయులకు రాయబడిన లేఖలో గ్రంథకర్త స్పష్టం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ పట్టణంలో మనం వినేటువంటి సారాంశం. మరి మూడవ పట్టణకు వచ్చేస్తూ ఉన్నాం సువిశేషంలోకి. సువిశేషము లూకా సువార్త 1వ అధ్యాయము 34వ వచనం నుంచి 44వ వచనం వరకు తీసుకునబడింది. ఈ 34వ వచనం నుంచి 44వ వచనం వరకు మనం గమనించే విషయం ఏంటంటే, బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరియ తల్లి క్రీస్తుకు తల్లిగా ఉండటానికి అంగీకరించారు. మేరీ అవర్ మదర్ అగ్రీడ్ టు బి ద మదర్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడికి తల్లిగా ఉండటానికి ఆమె మనసారా అంగీకరించారు, ఒప్పుకున్నారు, యాక్సెప్ట్ చేశారు. దేవుని చిత్తానికి, దేవుని యొక్క ప్రణాళికకు ఆమె తల వంచారు. ఈ అంగీకారంలో అనేకమైన సవాళ్ళు ఉన్నాయి, ఈ అంగీకారంలో అనేకమైన ప్రతి సవాళ్ళు ఉన్నాయి, ఈ అంగీకారంలోనే అనేకమైనటువంటి బరువులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, అలాగే శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కర్తవ్యాలు ఉన్నాయి, అనేకమైనటువంటి మిళితమైనటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా బిడ్డలారా, మరియ తల్లి మొక్కవోని విశ్వాసంతో నమ్మకంతో దేవుడు నాకు దయచేసినటువంటి కృప ద్వారాగా, దేవుడు నాకు తోడుగా ఉంటారు అనేటువంటి అపారమైన నమ్మకం విశ్వాసం ద్వారాగా నేను వీటిని దాటిపోగలను, వీటిని అధిగమించగలను, వీటిని ఎదిరించగలనటువంటి దృఢ నమ్మకంతో మరియ తల్లి ఒప్పుకున్నారు, అంగీకరించారు. క్రీస్తుకు లోకరక్షకునికి మెస్సయాకి తల్లిగా ఉండటానికి ప్రియ సహోదరి సహోదరులారా ఆమె ముందడుగు వేశారు. రక్షణ పదంలో మెస్సయాకు తల్లిగా ఉండటానికి అనే విషయం మనకు స్పష్టమవుతూ ఉంది ఈ రోజు సువిశేషణ బిడ్డలారా. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్న విషయం ఏంటంటే, మరియమ్మ గారు ఎలిజబెత్ అమ్మ గారిని దర్శించేటువంటి విషయం. మంగళవార్త చెప్పేటువంటి క్రమంలోనే మరియ తల్లి యొక్క విశ్వాసాన్ని దృఢపరచడం కోసము, మరియ తల్లి యొక్క నమ్మకాన్ని బలపరచడం కోసము ఒక చక్కనటువంటి ఉదాహరణ ఇస్తూ ఉన్నాడు గాబ్రియల్ దూత, ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు గాబ్రియల్ దూత. అమ్మ, భగవంతునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు, నీ చుట్టపక్క ఎలిజబెత్ చూడము, ఆమెకు వయసు మళ్ళింది కదా, వయసు మళ్ళినటువంటి ఆమె, గొడ్డలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము, కాబట్టి దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు అని గాబ్రియల్ దూత మరియ తల్లికి స్పష్టం చేసిన క్రమంలోనే మరియ తల్లి దేవునికి అంగీకారం తెలిపి ఆ 2వ త్రిత్వైక సర్వేశ్వరుడు తన గర్భంలో ప్రవేశించిన తర్వాత ఆ బిడ్డను, ఆ మెస్సయాను, లోకరక్షకుని మోసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఎలిజబెత్ అమ్మ గారి ఇంటికి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం కదా, 39వ వచనంలో లూకా సువార్త 1వ అధ్యాయం 39వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమిటో విషయం అది? 39వ వచనంలో యోధాశ్రమంలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు మరియ తల్లి త్వరితముగా ప్రయాణమై ఎలిజబెత్ అమ్మ గారి ఇంటిలోకి ప్రవేశించింది. ఇది మనం ధ్యానించవలసిన విషయం. యోధా ప్రాంతములో పర్వత ప్రాంతము గల
యోధా రాజ్యంలో యోధాశ్రమంలో పర్వత ప్రాంతంలో గల ఒక పట్టణానికి వెళ్ళింది మన మరియ తల్లి. ఏ పట్టణం ఇది అని మనం ఆలోచిస్తే కనుక బైబిల్ లేనప్పటికీ కూడా చక్కగా మనకు ఆ పేరు చక్కగా మనకు అందించబడుతుంది కథోలిక శ్రీ సభ ద్వారా. ఏంటో పేరు అంటే ఎం కరీం అనే పేరు అనమాట ఆ నగరం పేరు. ఆ నగరాన్ని అనాకీల నగరం అని కూడా పేరుంది. అనాకీల నగరం అనే పేరు కూడా ఈ నగరానికి ఉంది, ఎం కరీం అనే నగరానికి. ఇది యెరూషలేము నగరానికి 128 కిలోమీటర్ల దూరంలో ఉంది. 128 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది. అంటే ఇక్కడ మరియ తల్లి ఎలిజబెత్తమ్మ గారు దర్శించడానికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇద్దరు తల్లులు కలుసుకుంటున్నారు. ఇక్కడ 2 women or 2 mothers meeting together. 2 mothers meeting together అంటే ఇద్దరు తల్లులు కలుసుకుంటూ ఉన్నారు. ఇద్దరు పవిత్ర మూర్తులు కలుసుకుంటూ ఉన్నారు. పవిత్రులైనటువంటి ఇద్దరు తల్లులు కలుసుకుంటూ ఉన్నారు ఇక్కడ. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఎవ్రీ మీటింగ్, ఎవ్రీ గ్యాదరింగ్, ఎవ్రీ కమింగ్ టుగెదర్ ఈస్ ఎ సెలబ్రేషన్. కలుసుకోవటం అంటే అది ఒక పండుగ, కలవటం అంటే ఒక పండుగ. కమింగ్ టుగెదర్ ఈస్ ఎ బ్లెస్సింగ్, కమింగ్ టుగెదర్ ఈస్ ఎ సెలబ్రేషన్. ప్రియమిత్రులారా, సహోదరులారా, ఎందుకంటే ఇక్కడ ఇద్దరు తల్లులు కలుసుకోవటం ద్వారా ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే ఇద్దరు అసాధారణమైన తల్లులు వీళ్ళిద్దరు కూడా. బోత్ ఆర్ 2 ఇంపాసిబిలిటీస్. అసాధారణమైన తల్లి వీళ్ళిద్దరు కూడా. ఎందుకని ఇంపాసిబిలిటీస్ అని అంటూ ఉన్నామంటే ఇక్కడ బోత్ ఆర్ ఇంపాసిబిలిటీస్. ఏంటి ఇక్కడ? గొడ్రాలైనటువంటి వృద్ధాప్యంలో పండిపోయినటువంటి ఎలిజబెత్తమ్మ గారు, పిల్లలు కనేటువంటి అవకాశం లేనటువంటి ఎలిజబెత్తమ్మ గారు, ఈ మానవ ప్రమాణాలకు అతీతంగా ఎలిజబెత్తమ్మ గారు గర్భం ధరించి కుమారుని కంటూ ఉన్నారు. అది ఇంపాసిబిలిటీ, అది అసాధ్యమైనటువంటి విషయం. అది ఈ మానవ పరిభాషలో చెప్పాలంటే, ఈ శాస్త్రాల ద్వారా చెప్పాలంటే అది అసాధ్యమైన పని. అలాగే ఒక కన్యక తన కన్యత్వాన్ని పాడు చేసుకోకుండా, చెడగొట్టుకోకుండా ఒక బిడ్డకి జన్మనిచ్చింది ఒక కన్యక మరియమ్మ గారు. అందుకని వీళ్ళిద్దరు కూడా 2 ఇంపాసిబిలిటీస్, అసాధారణమైన తల్లు అని చెప్పని అంటూ ఉన్నాం. వృద్ధాపులైనటువంటి ఎలిజబెత్తమ్మ గారు తల్లి అయ్యారు, కన్యగా ఉన్నటువంటి మరియమ్మ గారు తల్లి అయ్యారు. కబిబిడలారా, సహోదరులారా, కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఇద్దరు పవిత్రమూర్తులు, ఇద్దరు పవిత్రమైనటువంటి రక్షణ పదవులో ఒక అసాధారణమైన బాధ్యతను వహించేవారు. ఈ ఇద్దరు కూడా ఎలిజబెత్తమ్మ గారు, మరియమ్మ గారు ఇద్దరు కలుసుకుంటూ ఉన్నారు ఇక్కడ. ప్రియబిడలారా, సహోదరులారా, ఈ విషయాన్ని మనం ఎక్కువగా కొంచెం ధ్యానం చేసుకుంటే చాలా సంతోషం, ఆశీర్వాదకరం ఇక్కడ. కాబట్టి ఎవ్రీ కమింగ్ టుగెదర్ ఇస్ ఎ సెలబ్రేషన్, ఎవ్రీ షేరింగ్ ఆఫ్ ద జాయ్ ఇస్ ఎ సెలబ్రేషన్. మరియమ్మ గారు ఎప్పుడైతే తెలుసుకున్నారో ఎలిజబెత్తమ్మ గారు గొడ్రాలు అయ్యారు. అయినప్పుడు కూడా దేవుడి కృప వల్ల, దేవునికి అద్భుత శక్తి వల్ల ఎలిజబెత్తమ్మ గారు గర్భం ధరించారు. ఇది 6వ మాసము అని ఎప్పుడైతే మరియతో విన్నారో, తెలుసుకున్నారు, గాబ్రియల్ దూత నుంచి పొరుగున పరిగెత్తారు 128 కిలోమీటర్లో పర్వత ప్రాంతం ఉండగా ఒంటరిగా. ప్రియబిడలారా, సహోదరులారా, ఇక మరియ తల్లిని మనం ఎంతగానో మెచ్చుకోవాలి. ప్రియబిడలారా, మరియ తల్లి అనుకుంటే గనక ఎలిజబెత్తమ్మ గారు కలుసుకోకుండా ఉండాలనుకుంటే కనుక ఆ మరియ తల్లికి చాలా అంటే చాలా ఎక్స్క్యూజెస్ ఉండొచ్చు. ఆమె తీసుకోవచ్చు ఎక్స్క్యూజెస్, మినహాయింపులు, సాకులు. కానీ ఆమె సాకులు ఏం చెప్పకుండా పొరుగున పరిగెత్తారు మరియ తల్లి, దేవుని తల్లి ఎలిజబెత్తమ్మ గారి ఇంటికి 128 కిలోమీటర్స్. కాబట్టి అటువంటి పవిత్రమూర్తి అంటే మరియ తల్లి ఎలిజబెత్తమ్మ గారు దర్శించుకోవటంలో ప్రియబిడలారా ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ఎందుకని? వారి జీవితంలో ప్రియబిడలారా ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ఎందుకని? భగవంతుడు రక్షణ కార్యంలో వాళ్ళిద్దరూ కూడా పాలి భాగస్థం చేస్తూ ఉన్నాడు. లోకరక్షకుడు ఈ లోకానికి తీసుకురావటానికి మరియ తల్లిని చక్కగా ఆ దేవుని కృపలో ఆమెను భాగస్థలం చేస్తూ ఉన్నారు. ఆ దేవుని కుమారుడికి మరియమ్మ గారు తల్లిగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అలాగే దేవుని కుమారుడు క్రీస్తు భగవంతుడి మెస్సయ్యని ఈ లోకంలో పరిచయం చేయడానికి, ఈ లోకంలో తనకి దారి సరి చేయడానికి, ఈ లోకంలో యేసు ప్రభువుకి ఈ లోకంలో పరిచయం చేయడానికి బాప్టిస్ట్ యోహాను గారిని ఎన్నుకున్నాడు. ఆ బాప్టిస్ట్ యోహాను గారిని జన్మించేటువంటి కనేటువంటి గొప్ప యోగ్యత, గొప్ప భాగ్యాన్ని, అదృష్టాన్ని, కృపను ఈ ఎలిజబెత్తమ్మ గారికి దేవుడు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి అద్భుతాలను, దీవెనలను, కృపను, ఆ సంతోషాన్ని,
ఆ అదృష్టాన్ని వీళ్ళిద్దరు కూడా కలుసుకుని ఆనందంతో సంతోషంతో దేవుని యొక్క కృపను పండుగగా జరుపుకుంటూ ఉన్నారు ఎలిజబెత్ అమ్మ గారు, మరియ తల్లి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ గారి గృహంలోకి అడుగుపెట్టారో, అడుగుపెట్టి వందన వచనాలు పలికారు. ఎలిజబెత్ అమ్మ గారికి వందనాలు చెప్పారు మరియ తల్లి. మరియ తల్లి అనుకోవచ్చు, నేను దేవుని తల్లిని, భగవంతుని యొక్క తల్లిని, నేను దేవమాతను, సకల సృష్టికి తల్లిని కాబోతున్నాను అనేటువంటి గర్వం, అహంకారం ఆ తల్లికి లేకుండా వినయముతో, విధేయతతో తనకన్నా పెద్ద వయసులో ఉన్నటువంటి తన ఎల్డర్లీ కజిన్ అయినటువంటి ఎలిజబెత్ అమ్మ గారికి చేతులెత్తి దండం పెట్టారు, నమస్కరిస్తూ ఉన్నారు, వందనాలు చెప్తూ ఉన్నారు మరియ తల్లి. అంత వినయం, అంత విధేయత, అంత సాత్వికత్వము మన తల్లి మరియమ్మ గారికి. అలాగే మనకు కూడా అదే వినయం ఉండాలి, అదే తగ్గింపు మనసు ఉండాలి. మనం ఎంత ఎత్తు అయితే ఎదుగుతామో అంతకంతగా వినయాత్మకమై జీవించాలా, విధేయతగా జీవించాలా, వినమ్రతగా జీవించాలా. ఆ తల్లి నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప సుగుణం ఇది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఆ తల్లి ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మ గారికి వందన వచనాలు పలికారో, ఎలిజబెత్ అమ్మ గారి గర్భంలో ఉన్నటువంటి బాప్టిస్ట్ యోహాను గారు ఆనందంతో గంతులు వేశారు. నేను ఏ ఉద్దేశంతో ఈ లోకంలో జన్మించబోతున్నానో, ఎవరి పని మీద ఈ లోకంలో పుట్టబోతున్నానో, ఎవరిని పరిచయం చేయడానికి ఈ లోకానికి వచ్చానో, ఎవరినైతే చూడటానికి లోకానికి వచ్చానో, ఎవరికైతే దారి సరి చేయడానికి ఈ లోకానికి వచ్చానో, ఆ రక్షకుడు, ఆ మెస్సయ్య, ఆ రెండవ యేసుడు నా దగ్గరికి వచ్చారు. బాప్టిస్ట్ యోహాను గారు గర్భం ఉన్నటువంటి బాలయేసుకి వందనాలు చెప్తూ ఉన్నారు, స్తోత్రాలు చెప్తూ ఉన్నారు, చూసి ఆనందంతో గంతులు వేస్తూ ఉన్నారు. అనగా ఇక్కడ ఇద్దరు తల్లు సంతోషంతో మైమరిచిపోతూ ఉన్నారు. అలాగే వాళ్ళ గర్భంలో ఉన్నటువంటి బాలయేసు, గర్భంలో ఉన్నటువంటి బాప్టిస్ట్ యోహాను గారు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇద్దరు కూడా ఒకరినొకరు సంతోషంతో గంతులు వేస్తున్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇది ప్రియబిడ్డలారా దేవుని యొక్క పవిత్రాత్మ శక్తి ద్వారా జరిగినటువంటి కార్యమని మనం గుర్తుంచుకోవాలి, మనం గమనించాలి ప్రియబిడ్డలారా. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క విశ్వాసుల నమ్మకంలో జీవించాలి, దేవుని యొక్క కృపలో మనం జీవించాలి. దేవుడు మనకు ప్రసాదించిన దీవెనలు, ఆశీర్వాదాలు కోకొల్లలు ఉన్నాయి. మన పుట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు అనేకమైన దీవెనలు పొందాం, అనేకమైన కృపలు పొందాం, అనేకమైన ఆశీర్వాదాలు పొందాం. ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా దేవుని కృపను మనం పొందుతూనే ఉన్నాం. ఎప్పుడైనా కానీ మనం దేవునికి వందనాలు చెప్పామా, దేవునికి స్తోత్రాలు చెప్పామా, దేవుడు మనకి ఇచ్చిన ప్రసాదించిన దీవెనలు మనం ఇతరులతో పంచుకుని సంతోషంగా, ఆనందంగా ప్రభునికి వందనాలు చెప్పామంటే మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మరియమ్మ గారు చిన్నవారు, ఎలిజబెత్ అమ్మ గారు అని పెద్దవారు. మరియ తల్లి ఎప్పుడైతే వందన వచనాలు పలికారో, ఎలిజబెత్ అమ్మ గారు అంటూ ఉన్నారు, ఏమనంటూ ఉన్నారు, ఒక చక్కని మాట అంటూ ఉన్నారు. ఏమని? స్త్రీలందరూ నీవు ఆశీర్వదించబడిన దానము, నీ గర్భఫలము ఆశీర్వదించబడను అని ఎలిజబెత్ అమ్మ గారు చాలా చక్కనైనటువంటి, స్పష్టమైనటువంటి ఆశీర్వాద వచనాలు పలుకుతూ ఉన్నారు. ఎవరి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. గమనించండి, ఇక్కడ నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. నా ప్రభు తల్లి, దేవుని యొక్క తల్లి, నన్ను కన్న తల్లి, నన్ను కన్న తండ్రి, నన్ను కన్నది నా దేవుడు, నన్ను పోషించిన నా దేవుడు, నాకు ప్రాణమిచ్చింది నా దేవుడు, నాకు జీవనిచ్చింది నా దేవుడు, నాకు ఊపిరిచ్చింది నా దేవుడు, నా దేవుడు నన్ను పుట్టించిన నా దేవుడు, నా దేవుడిని కనేటువంటి తల్లి నా వద్దకు రావటం నాకు ఎలాగ ప్రాప్తించింది. హౌ ఫార్చునేట్ అయ్యాం, హౌ హ్యాపీ అయ్యాం, హౌ బ్లెస్డ్ అయ్యాం అని ఎలిజబెత్ అమ్మ గారు మరియ తల్లిని శ్లాఘిస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, మరియ తల్లి ఏమో చిన్న వయసులో ఉన్నారు, ఎలిజబెత్ అమ్మ గారు ఏమో పెద్ద వయసులో ఉన్నారు. పెద్ద వయసులో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ గారు తన పెద్దరికాన్ని ప్రక్కన పెట్టేసి, తన వయసును ప్రక్కన పెట్టేసి, తన అనుభవాన్ని ప్రక్కన పెట్టేసి, అన్నిటి కూడా ప్రక్కన పెట్టేసి, తను తగ్గించుకుని, తను రిక్తం చేసుకుని మరియ తల్లిని పొగుడుతూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు, ఇక్కడ గొప్పలం అవ్వాలంటే వయసుతో సంబంధం లేదు, గొప్పలం అవ్వాలంటే కులంతో సంబంధం లేదు, గొప్పలం అవ్వాలంటే ఆస్తి అంతస్తులతో సంబంధం లేదు, గొప్పలం అవ్వాలంటే సోషల్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. మనము దేవుని పేరు మీదుగా గొప్పలం అవ్వాలంటే కనుక దేవుని కృపకు మనం పాత్రలం అయితే సరిపోతుంది. అది వయసుకు సంబంధం లేదు, అది అనుభవానికి సంబంధం లేదు, అది వర్గానికి సంబంధం లేదు, అది భాషకి సంబంధం లేదు, అది ప్రాంతానికి సంబంధం లేదు, అది దేనికి సంబంధం లేదు. దేవుని కృపకు మన పాత్రం అవ్వాలి. మరియ తల్లి చిన్న వయసులోని దేవుని కృపకు పాత్రలాగా లేరు, దేవుని కృపకు ఆమె నోచుకున్నారు. అందుకని ఎలిజబెత్ అమ్మ గారు దేవుని కృపను పరిపూర్ణంగా పొందినటువంటి మరియ తల్లిని
కొనియాడుతూ ఉన్నారు, శ్లాఘిస్తూ ఉన్నారు, మరియ తల్లిని గణపరుస్తూ ఉన్నారు. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు వెలుగు ప్రాప్తించింది, ఎన్ని దీవెలు పొంది ఉండాలి అని మరియ తల్లిని గురించి ఎలిజబెత్ గారు శ్లాఘిస్తూ ఉన్నారు. కాబట్టి మనము కూడా ఇతరులను పొగట్టములు వెనకాడకూడదు, ఇతరులు మెచ్చుకోవటం వెనకాడకూడదు, ఇతరుల యొక్క గొప్పతనాన్ని మనం పొగడటంలో వెనకాడకూడదు. ప్రియబిడ్డలారా, పొగుడుతూ ఉండాలి, శ్లాఘిస్తూ ఉండాలి. దేవుడు నీ ద్వారాగా గొప్ప పని చేశాడు, దేవునికి స్తుతి మహిమ కలుగును గాక, దేవుడు నీ ద్వారాగా ఈ ఘనకార్యం చేస్తూ ఉన్నాడు, దేవునికి స్తుతిగా మహిమ కలుగును గాక, నువ్వెంతో అదృష్టవంతురాలివి, ఎంతో దీవెని పొందావు నువ్వు, ఎంతో దేవుని కృపను పొందావు నువ్వు అని పొగుడుతూ ఉండాలి. ప్రియబిడ్డలారా, దేవుని కృపను మనం కొనియాడుతూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అది మనం గుర్తుంచుకోవాలి. ఎలిజబెత్ గారి ద్వారాగా మనం నేర్చుకోవాల్సిన గొప్ప సుగుణం మీది ప్రియ సహోదరి సహోదరులారా. అందుకని మళ్ళీ 44వ వచనం అంటూ ఉన్నారు, నీ 100 వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందుల శిశువు ఆనందముచే గంతులు వేసను అని ఇక్కడ ఎలిజబెత్ గారు అంటూ ఉన్నారు. మరియ తల్లి ఎప్పుడైతే ఎలిజబెత్ గారికి 100 వచనాలు పలికారో, ఆమె తన చెవుల ద్వారాగా తన గర్భంలోనికి మరియ తల్లి యొక్క 100 వచనాలు, ఆ పవిత్రమైన పలుకులు, ఆ శుభప్రదమైన పలుకులు, ఆ దీవెనకరమైన పలుకులు బాప్టిస్ట్ యోహాను గారికి వినిపించాయి. ఆనందంతో గంతులు వేశాడు గర్భంలో ఉండి. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులు, కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మంచినే పొగడాలి, మంచినే స్తుతించాలి, దేవుడిని గణపరచాలి, దేవుడి మహింపరచాలి. దేవుడు చేసిన ఘనకార్యాలను మనం ఇప్పుడు కూడా శ్లాఘిస్తూ ఉండాలి వేణు వల్ల. అది మనం తెలుసుకోవాలి. ఈ వీళ్ళిద్దరు కూడా పవిత్రమూర్తులు ఇద్దరు కూడా, మరియమ్మ గారు, ఎలిజబెత్ గారు, వీళ్ళిద్దరు కూడా దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో భాగస్థులు అవుతూ ఉన్నారు. ఈ పవిత్రమైన తల్లులు, పరిశుద్ధమైన తల్లులు, దేవుని కృపకు పాత్రమైన ఈ తల్లిద్దరు కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడ్డారు. కాబట్టి దేవుడు వీరిద్దరు దీవించుతూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, చివరిగా మనం ధ్యానించవలసిన విషయం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లిని ఇక్కడ మనం ఎక్కువగా గమనించాలి. ఏంటో విషయం అది? క్రీస్తు భగవంతుడిని మొట్టమొదటిసారిగా మరొక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళినటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సువార్థికులందరికన్నా మొట్టమొదటి సువార్థికులు మన మరియ తల్లి. అవర్ లేడీ ఈజ్ ద ఫస్ట్ మిషనరీ. అవర్ లేడీ ఈజ్ ద ఫస్ట్ మిషనరీ. అవర్ లేడీ ఈజ్ ద ఫస్ట్ హెరల్డ్ ఆఫ్ ద గుడ్ న్యూస్. యేసు ప్రభువు యొక్క శుభ సందేశాన్ని ఆమె మొట్టమొదటిసారిగా తోటి మానవునికి అందజేస్తూ ఉన్నారు మరియ తల్లి. ఏ విధంగా? తన గర్భములో క్రీస్తు భగవంతుడు మోసుకుంటూ, తన హృదయంలో క్రీస్తు ప్రభుని యొక్క మోసుకుంటూ, హృదయపూర్వకంగా క్రీస్తు ప్రభుని ప్రేమించి, హృదయపూర్వకంగా క్రీస్తు ప్రభు తన గర్భం మోసుకొని ఎలిజబెత్ గారి ఇంటికి తీసుకెళ్లారు మరియమ్మ గారు. అంటే ఇది సువార్త పరిచర్య, క్రీస్తు ప్రభుని సువార్త పరిచర్య. ఇది క్రీస్తు ప్రభుని ఎలిజబెత్ గారు అందిస్తూ ఉన్నారు, ఎలిజబెత్ గారిని చూపిస్తూ ఉన్నారు, ఎలిజబెత్ గారి ఇంటికి తీసుకెళ్తూ ఉన్నారు. మనం కూడా అలాగే చేయాలి. మనం కూడా యేసు ప్రభుని మన హృదయంలో మోసుకెళ్ళాలా. ప్రతిరోజు కూడా ఎవరెవరైతే కలుస్తూ ఉన్నామో, ఎవరెవరి ఇంటికైతే వెళ్తూ ఉన్నామో, ఎవరితో అయితే మాట్లాడుతూ ఉన్నామో, వారితో మాట్లాడేటప్పుడు మన హృదయంలో క్రీస్తు భగవంతుని కూడా తీసుకెళ్ళాలి. వారి దగ్గరికి క్రీస్తు ప్రభుని తీసుకెళ్ళాలి, క్రీస్తు ప్రభుని మోసుకెళ్ళాలి. వీ షుడ్ బి ద బేరర్స్ ఆఫ్ క్రైస్ట్, వీ షుడ్ బి ద క్యారియర్స్ ఆఫ్ క్రైస్ట్ టు whomever we meet in everyday life. చూస్తూ ఉన్నాం, ఎంతో మందితో మాట్లాడుతూ ఉన్నాం, ఎంతో మంది పరిచయం పెంచుకుంటూ ఉన్నాం, ఎంతో మందితో కలిసి పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మన హృదయంలో, మన మనసులో, మన జీవితంలో క్రీస్తు ప్రభుని మోసుకెళ్ళాలి వాళ్ళ దగ్గరికి అనేది మరియ తల్లిని గురించి, ఆ మరియ తల్లిని చూసి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి అవసరములో ఉన్నవారిని ఆపన్న హస్తం అందించి ఆదుకునే మరియ తల్లి. ఎలిజబెత్ గారు చక్కరయ్య గారు పండు ముసలి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా. ఎలిజబెత్ గారికి ఆల్రెడీ 6వ నెల గర్భం. కాబట్టి తన పనులతో చేసుకోగలదో లేదో, ఇబ్బంది పడుతూ ఉంటుందేమో. నా చుట్టమైనటువంటి ఎలిజబెత్ అమ్మ కష్టపడుతూ ఉండొచ్చు, బాధపడుతూ ఉండొచ్చు, శ్రమిస్తూ ఉండవచ్చు అని ఎంతగానో తన యొక్క ఆపన్న హస్తాన్ని అడగకుండానే సహాయం చేసే గుణాన్ని మరియ తల్లి పొందారు. కాబట్టి 128 కిలోమీటర్లు ఆ పర్వత ప్రాంతంలో నడుపుకుంటూ ఒంటరిగా ప్రయాణమై వెళ్ళిపోయారు మరియమ్మ గారు. అడగకుండా త్వరితంగా ప్రయాణమై వెళ్ళిపోయారు. అదే సద్గుణాన్ని కానాపల్లి పెళ్లి ముందు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ కుటుంబ సభ్యులు వారు అడగకుండానే మరియ తల్లి తన కుమారుని దగ్గరికి వెళ్ళి, కుమారా వారికి ద్రాక్షరసం లేదు అని చెప్పారు మరియ తల్లి. వారితో వారి క్రీస్తుతో చెప్తూ ఉన్నారు. కాబట్టి అడగకుండా సహాయం చేసుకోవడం మనకు కూడా ఉండగలగాలి. ఇతరులు అడగకుండా మనం సహాయం చేసే మనస్తత్వం మనకు కలిగి ఉండాలా.
ఇతరుల కష్టాలను చూసి ఆదుకునే మనస్తత్వం మనం కలిగి ఉండాలి. ఇతరుల యొక్క శోధనను చూసి, ఇతరుల యొక్క ఇబ్బందులు చూసి, ఇతరుల యొక్క బాధలు చూసి మనం ఆదుకోవటానికి, ఆదరించడానికి, ఆపదహస్తం అందించడానికి మరి ఇతరుని ఆదర్శంగా తీసుకుని మనం కూడా క్రీస్తుకు సాక్షులముగా, క్రీస్తును అనుసరించే వ్యక్తులముగా మనము కూడా ఆ విధంగా జీవించాలని చెప్పని ఇక్కడ మనం గమనించాలి ప్రియబిడ్డలారా. అలాగే వృద్ధాప్యం ఉన్న వారికి ఆదరణ ఇవ్వాలి, మనం ఆశ్రతనివ్వాలి, మనం ఆదుకోవాలి, ఆదరించాలి వాళ్ళని మనం. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఓల్డ్ ఏజ్ హోమ్లు పెరుగుతూ ఉన్నాయి. వృద్ధులు రోడ్డు పడిపోతూ ఉన్నారు, ఉంటూ ఉన్నారు. కుటుంబ సభ్యులు పట్టించుకోవటం లేదు, కొడుకులు కూతురు పట్టించుకోవటం లేదు. వారు రోడ్లు పడేస్తూ ఉన్నారు, వాళ్ళ మనన వాళ్ళు చనిపోతూ ఉన్నారు రోడ్ల పక్కన. ఈ విధంగా ఈ ప్రపంచం అంతా కూడా ఎంతటి క్రూరమైనటువంటి విధంగా తయారవుతూ ఉంటే మరియతల్లి మనకి ఇచ్చేటువంటి సాదృశ్యం ఏంటంటే, సాక్షిభూతమైన జీవితం ఏంటంటే, వృద్ధుల పట్ల మీరు జాలి కలిగి జీవించండి, ప్రేమ కలిగి జీవించండి, వారిని ఆదుకోండి, ఆదరించండి అని చెప్పని మరియతల్లి తన యొక్క జీవితం ద్వారా మనకు నేర్పిస్తున్నారు. అలాగే సువార్త పరిచయం చేసే మనమందరం కూడా బిడ్డలారా వినయంతో సువార్త ప్రచారం చేయాలా, విధేయతతో సువార్త ప్రచారం చేయాలా, తగ్గిన మనసుతో సువార్త ప్రచారం చేయాలా, ఒబీడియంట్ గా సువార్త ప్రచారం చేయాలా. అది మనం చేయవలసిన సువార్త పరిచర్య. కాబట్టి మరియతల్లి మీద మనం కూడా క్రీస్తును వేరే వారికి కానుకగా ఇవ్వగలగాలి, క్రీస్తును వేరే వారికి పరిచయం చేయగలగాలి, క్రీస్తుని వేరే వారిని చూపించగలగాలి. క్రీస్తు ప్రభు నాలో ఉన్నారు, నేను తీసుకొచ్చాను. ద ప్రజెన్స్ ఆఫ్ క్రైస్ట్ షుడ్ బి క్యారీడ్ అవుట్ టు ది అదర్ పర్సన్. వేరే వాళ్ళకి మన పరిచయం చేస్తూ ఉండగలగాలి. అదే యేసు ప్రభు మరియతల్లి ద్వారా మనకు చెప్పేటువంటి సందేశం. బిడ్డలారా, సహోదరి చెప్పడం కాకుండా మన హృదయంలో క్రీస్తు భగవంతుని మోసుకు వెళ్ళాలి. నాట్ ఓన్లీ ద వెర్బల్ సర్మన్, బట్ ఇట్ షుడ్ బి, వి షుడ్ బి ద హార్ట్ సర్మన్. ద క్రైస్ట్ షుడ్ బి ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయంలో క్రీస్తు ఉండాలా. ఆ క్రీస్తు ప్రభు ఆ హృదయం ద్వారా మన నోటి ద్వారా మాట్లాడుతూ ఉండాలి. అప్పుడే అది శక్తివంతమైన ప్రసంగం తయారవుతుంది. అదే మనం గమనిస్తూ ఉండదు. బిడ్డలారా, సహోదరులారా, వాక్యం చెప్పడంతో పాటుగా మనమందరం ఒక క్రీస్తు ప్రభుని వాళ్ళకి అందచేయాలి. అదే ఈ రోజున మరియతల్లి చేస్తూ ఉన్నారు. మరియతల్లి అని మన మరియతల్లి బిడ్డలారా ఫస్ట్ మిషనరీ. క్రీస్తు ప్రభువుని మొట్టమొదటిసారిగా మరొక వ్యక్తికి, ఒక మానవునికి అందించిన మరియతల్లి. మనం కూడా సువార్త పరిచర్యలో భాగస్థులం అవ్వాలి. క్రీస్తును అందరికీ కూడా అందచేయగలగాలి, క్రీస్తు యొక్క ప్రేమను అందరికీ అందచేయగలగాలి, క్రీస్తు యొక్క శాంతిని అందరికీ అందజేయాలి, క్రీస్తు యొక్క సహవాసం అందరికీ అందచేయాలి. మరియతల్లి అందించినట్లుగా ప్రియబిడ్డలారా, సహోదరులారా, అదే విధముగా మనం కూడా మన జీవితంలో ఒక స్పష్టత ఉండాలి. మేక ప్రవక్త ఏ విధంగా అయితే ఒక స్పష్టంగా క్రీస్తు ప్రభు బెత్లెహేము గ్రామంలో పుడతారు అని స్పష్టంగా ఏ విధంగా అయితే రాశారు, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా, దేవుని యొక్క ప్రేరణ ప్రకారంగా ప్రవచించారు 800 సంవత్సరాల క్రితమే, అలాగే మన జీవితంలో కూడా ఒక స్పష్టత అనేది ఉండాలి. మనం ఎటు వెళ్తూ ఉన్నాం, ఎటు నడుస్తూ ఉన్నాం, మన జీవితం ఏంటి, మన ప్రయాణం ఏంటి, మన విశ్వాసం ఏంటి, మన కథోలిక జీవిత యాత్ర ఎటు వెళ్తూ ఉంది అని మనం ఇప్పుడు కూడా ఆత్మపరిశీలన చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి. రాబోయేటువంటి ఇంకా కొద్ది రోజుల్లో క్రిస్మస్ పండుగ చేసుకోవడం మనం సిద్ధపడుతూ ఉన్నాం. క్రిస్మస్ పండుగ ఎలా చేసుకోవడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం, ఎలా జరుపుకోవడం మనం సిద్ధపడుతూ ఉన్నాం. మరియతల్లిని ఆదర్శంగా తీసుకోవాలి, ఎలిజబెత్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. అలా ఆదర్శంగా తీసుకుని పవిత్రమైన జీవితాన్ని జీవించాలా, పరిశుద్ధులతో మనం జత కట్టాలా, పవిత్రులతో మనం జత కట్టాలా, నీతివంతమైన వ్యక్తులతో మన జీవితాన్ని మనం స్నేహ సంబంధాలు పెట్టుకోవాలి. అంతేకాకుండా ప్రియబిడ్డలారా, ఒక్కర మార్గాలు తిరిగే వాళ్ళతో, చెడు మార్గాలు తిరిగే వాళ్ళతో మనం స్నేహం పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే మన పవిత్రత, ఇతరుల పవిత్రత కూడా పాడైపోతుంది. కాబట్టి దేవుని కృపకు మన పాత్రలం అవుదాం. అందుకని కీర్తన 1:2 వచనాల్లో కూడా అదే చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మన మనసులో భద్రపరుచుకుని క్రిస్మస్ పండుగ జరుపుకుని మనమందరం కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ, తయారవుతూ, సిద్ధపడుతూ, ఆ బాలయేసుని పశుల పాకలో మనసారా పూజిస్తూ, మనసారా ఆరాధిస్తూ, ఆ బాలయేసు తీసుకొచ్చినటువంటి శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం అన్ని కూడా మనం పొందే విధముగా, మనం అర్హత పొందే విధముగా దీవించమని ప్రభుకి ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం. మా తండ్రి దేవ, మీ కుమారుడు క్రీస్తు ప్రభువుని ఒక శాంతి దూతగా, ఒక సమాధానకర్తగా, ఒక సంధానకర్తగా, దేవ ఒక కృపగా, ఒక శాంతిగా ఈ లోకానికి మాకు ఒక బహుమతిగా సమర్పించారు. కాబట్టి ఆ బహుమతిని మనసారా పొందే విధంగా దీవించి ఆచరించండి. ఇంకా కొద్ది రోజుల్లో క్రిస్మస్ పండుగ జరుపుకోబోతున్నాం. మీ కుమారుని యొక్క చారిత్రాత్మకమైనటువంటి
ఆ పుట్టినరోజు పండుగ జరుపుకోవడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. మేమందరం ఇక్కడ పవిత్రంగా తయారవ్వాలి, పరిశుద్ధంగా తయారవ్వాలి, నీతివంతంగా తయారవ్వాలి. మా హృదయం ఇటువంటి పొరపాట్లు కానీ తప్పిదాలు కానీ ఏమి ఇక్కడ లేకుండా పాప సంగీత సంఘాన్ని వినియోగించుకుని పవిత్రమైన మనసులతో పరిశుద్ధమైన హృదయాలతో ఆ క్రిస్మస్ పండుగ జరుపుకునే విధంగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మా ప్రభువా మరియ తల్లిని చూసి, ఎలిజబెత్ అమ్మ గారిని చూసి, బాప్టిస్ట్ యోహాను గారు బాలయేసుని చూసి మేము కూడా మా జీవితంలో వినయం కలిగి, విధేయత కలిగి, తగ్గింపు మనసు కలిగి, ప్రేమ, శాంతి, సమాధానాన్ని ఎక్కువగా మా హృదయంలో బలపరుచుకుని భద్రపరుచుకుని జీవించే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్.